హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. అందరికీ మనకి పండగలు అయిపోయిన తర్వాత ఏ పండగ అయినా సరే, వినాయక చవితి కానీ, దసరా కానీ, దివాళీ కానీ, ఏ ఏ పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అదే కొబ్బరి చిప్పలు కొట్టిన తర్వాత దాన్ని మంచిగా పక్కకు తీసేసి మంచిగా తుడిచి వాష్ చేసేసి మనము ఇంట్లో కొబ్బరి ఉండలు చేసుకుంటారు. ఇవాళ నేను కూడా అదే చేస్తున్నానండి. మా పాప ఇవాళ పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయింది. సరే ఇంకా నాకు కూడా ఈవినింగ్ షిఫ్ట్ ఉంది కాబట్టి కొంచెం టైంలో ఏం చేయొచ్చు, స్వీట్స్ కూడా ఉంటాయి ఎలానో అడుగుతున్నారు, కొబ్బరి ఉండలు కావాలి చాలా రోజుల నుంచి అని చెప్పి. సరే నేను కూడా ఏం చేశాను, సరే అవి మంచిగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నా. దాని తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఎంత మనకి ఫైన్ పౌడర్ అవుతుందో అంత ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళం మనం ఎలా ఉన్నా తింటాము, కానీ మన చిన్నపిల్లలకి వచ్చేసరికి వాళ్ళకి నోటికి అంతా ఇలా గరుగ్గా తినేటప్పుడు సాఫ్ట్నెస్ లేదనుకో పిల్లలు తినరు. కాబట్టి మన కొబ్బరి ఎంత మన వల్ల ఎంత సాఫ్ట్గా చేయడం కుదురుతుందో అంత సాఫ్ట్గా చేసుకొని నేను ఒక ప్యాన్లో వేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ప్రిపరేషన్కి ప్యాన్ యూస్ చేస్తాను. ఇంకా 2-3 బౌల్స్ ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా ఒక ప్యాన్లో వేసేసుకున్నా. చూసారా, స్పూన్తో నేను మంచిగా కలుపుకున్నాను. ఎలాంటి ఉండలు కానీ ఏమీ లేకుండా ఉండడానికి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ముందే నేను బెల్లం మంచిగా తురిమి పెట్టుకున్నాను అనమాట. మంచిగా తురిమి కాదు, జస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా మొత్తం మంచిగా మిక్స్ అవ్వడానికి బాగుంటుందని చెప్పి అది కూడా సేమ్ బౌల్లో వేసుకున్నా. అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే కొబ్బరికి బాగా పడుతుంది. మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత మనకి ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అన్నమాట. నేను చాలా వీడియోస్ చూసాను, లేక చాలామంది చేసిన ప్యాటర్న్స్ చూసాను. నేను కూడా చేశాను యాక్చువల్గా. ఎలా అంటే బెల్లం సపరేట్గా తీసుకొని దాన్ని వాటర్లో వేసి ఫస్ట్ ముందే దాన్ని సపరేట్గా తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి చేస్తారు. అదొక ప్యాటర్న్. కానీ ఇప్పుడు మనం చేసే ప్యాటర్న్ ఏంటంటే ఇది మా అమ్మమ్మ చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళ నుంచి మా మమ్మీ చేసింది, మా మమ్మీ నుంచి నేను కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నా. అంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చేయడం. ఇది ఇలా కూడా చాలామంది చేస్తారు, కానీ ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని చెప్పి చెయ్యరు. కానీ మా ఇంట్లో మటుకు మేము ఇలానే చేసుకుంటాము. అంటే బాగా బెల్లం ఇంకా కొబ్బరికి బాగా పడుతుంది అన్నమాట. మనం చాలాసేపు లైక్ ఎంతవరకు అయితే మన కొబ్బరి బెల్లం బాగా మిక్స్ అవుతుంది, మనకు ఆ బెల్లంలోంచి ఆ వాటరీనెస్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పటి వరకు ఆ మంచి కొబ్బరికి అంతా మిక్స్ అయిపోయేంత వరకు మనము ఇది మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, చాలా బాగా మనకి స్లోగా అంతా మిక్స్ అయిపోతుంది ఆ కొబ్బరి. కొబ్బరి ఇంకా బెల్లం చాలా బాగా మిక్స్ అయిపోయిందండి. చూసారా, మనకి ఆ కొబ్బరి లౌస్ చేయడానికి కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మనం ఫ్యాన్ కింద మంచిగా దాన్ని ఆరబెట్టుకొని, లైక్ కొంచెం గోరువెచ్చగా ఉంటే ఓకే, లైక్ మనకు ఆ వేడి ఎంతైతే మన వల్ల తీసుకోవడం కుదురుతుందో అంత ఉంటే ఓకేనే. దాన్ని మనం ఉండలుగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే బాక్సెస్గా అయినా చేసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుందని చెప్పి ఇంకా మమ్మీకి ఇచ్చేసాను అనమాట. మమ్మీ దాన్ని ఉండలు చేసి పక్కన పెడుతుంది. యాక్చువల్గా ఇది నేను ఒక 4 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. 4 కొబ్బరి చిప్పలు తీసుకొని దాన్ని ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది అన్నమాట. ఇగో మంచిగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. ఇగోండి కొబ్బరి ఉండలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.